వెల్కమ్ బ్యాక్. అమరావతి పునర్నిర్మాణ సభ చాలా గొప్పగా జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఏపీలో జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు అమరావతి ప్రజలను ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. మోడీ సహకారంతో చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా గాడిలో పెట్టిన ఏకైక నాయకుడు మోడీ అని కొనియాడారు. ఏపీకి అన్ని విధాలుగా గట్టెక్కించే బాధ్యత నాది అని మోడీ భరోసా ఇచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పార్టీ రీత్యా అమరావతి యొక్క పునః ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా సూపర్ సక్సెస్. అనుకున్న దానికంటే ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఘటన అత్యంత దారుణీయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముష్కరుల దాడి ఒకవైపు, శాంతి భద్రతలు కరువైనప్పటికీ, ప్రమాద పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ జగన్ రెడ్డి, ఈ ముష్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్. 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడారు, ఏం చేశాడు అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో, మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25. దాన్ని మరొక 3 ఏళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును గమనించిన తర్వాత, ఏ విధంగా చేయాలా అనేది ఆయన నేర్చుకున్న తర్వాత, ఇతను మాత్రమే చేయగలడు అని చెప్పిన తర్వాత, అందులో ఇక్కడ ఎన్డీఏ కూటమి, జనసేన తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేమున్నాం బీజేపీ తరఫున 58,000 కోట్లతో, అందులో 49,000 కోట్లు ఓన్లీ అమరావతి, 9,000 కోట్లు వివిధ పథకాలు, 72 స్కీములు వరుసపెట్టి చదివినాడు. అదే కాకుండా పోలవరం రైతులకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. ఒకవైపు రైతులను, ఒకవైపు యువత, ఒకవైపు నారీ శక్తి, మరియు పేదలను నివారణ కోసం.